హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ ఎలా చేసుకోవాలి. సో చాలామందికి అసలు ఈ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇదివరకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి చెప్పింది, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇదివరకు లింక్ చేయించుకుంది. బట్ ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఒక 500 రూపీస్ ఛార్జ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 1000 రూపీస్, ప్రస్తుతానికి 1000 రూపీస్ పెనాల్టీతో ఇప్పుడు అందరూ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లింక్ చేసుకోవాలి. సో 2000 చాలామంది మోస్ట్ ఆఫ్ ది ఏమవుతుందంటే, ఇదివరకు ఆధార్ కార్డు 2017 ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది పాన్ కార్డ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆధార్ కార్డ్స్తో పాన్ కార్డ్ లింక్ లేదు. సో అటువంటి వాళ్ళు చాలామంది మనకి ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి కంపల్సరీగా ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే కానీ మనకి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ కాదు. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు మనకి పాన్ కార్డ్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. వాళ్ళకి ఆల్రెడీ పాన్ కార్డు ఆధార్ నెంబర్తో పాన్ కార్డ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా పాన్ కార్డ్తో లింక్ అయ్యి పాన్ కార్డు డిస్పాచ్ అవుతుంది. సో ఇప్పుడు చేసుకోవాల్సినదంతా ఎవరంటే, ప్రీవియస్గా 2017 ముందోళ్ళు కానీ ఈ ఆధార్ కార్డ్తో లేకుండా పాన్ కార్డ్ ఎవరైతే చేసుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ పాన్ కార్డు ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. రీసెంట్గా పాన్ కార్డ్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఆధార్ పాన్ కార్డ్ లింక్ అయి ఉంటుంది. ఒక్కసారి ఇది చూద్దాము. ఇది ఆల్రెడీ లాస్ట్ డేట్ అయిపోవచ్చింది. ఇంకా పెనాల్టీ పెరగక ముందే మనం తొందరగా చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నీట్గా క్లియర్ కట్గా ఇది ఎలా ఈజీ ప్రాసెస్, ఎట్లా అప్లై చేయాలి, దీని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మనకి ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ ఉందా లేదో స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ స్టేటస్ లింక్ లేకపోతే దాన్ని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఉంటే అది ఏమైనా వస్తుంది. సో ఇదంతా మీకు ఒక వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తాక ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అని ఉంటుంది. లింక్ అయిన తర్వాత ఇక్కడ మీకు లింక్ ఆధార్ యూజర్ మాన్యువల్, ఇందులో మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళంగానే ఇక్కడ పైన హోమ్ ఉంది, కింద హోమ్ ఉంది. కింద హోమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ క్లిక్ చేయాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి సరిగ్గా చూసుకోండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడ్ అని ఉంటుంది. వ్యాలిడ్ అని కొడితే ఇక్కడ చూడండి, యువర్ పాన్ కార్డ్ హ్యాస్ బిన్ ఆల్రెడీ లింక్డ్ అని ఉంది. సో ఇదేంటంటే ఆల్రెడీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి మనకి ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింక్ అని టైప్ చేయాలి. టైప్ చేశాక లింక్ ఆధార్ యూజర్ మాన్యువల్ అని లింక్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి కింద హోమ్ బటన్ ఉంది కదా, ఆ హోమ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. చూసుకోండి, పైనది కాదు కిందది. అందులో మీకు లింక్ ఆధార్ కార్డ్ అని, లింక్ ఆధార్లో మనకి ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకసారి చూసుకోండి, మీరు ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో అని చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆధార్ కార్డులో నేము పాన్ కార్డులో నేమ్ సేమ్ ఉండాలి. ఆ రెండు లేకపోయినా కూడా మీకు లింక్ కాదు. అదొక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ టైప్ చేసుకోండి. ఆధార్ నెంబర్ కొట్టాక ఇక్కడ వ్యాలిడేషన్ అని వస్తుంది. సో ఈ వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. ఈ వ్యాలిడేషన్ క్లిక్ చేస్తే మీకు లింక్ ఉందో లేదో, ఒకవేళ లింక్ లేకపోతే లింక్ అయిపోయిందని వస్తుంది. అదే ఇక్కడ ఆధార్ నెంబర్ నేను మిస్టేక్ కొట్టాను. ఒకసారి చూసుకోండి, 12 డిజిట్ ఆధార్ నెంబరు కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి కొట్టండి. కొట్టంగానే మీకు ఇట్లా వస్తుంది, కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అని. సో ఇక్కడ మీరు పేమెంట్ కట్టలేదని దాని అర్థం. పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ దిస్ పాన్ కార్డ్ అంటే దీనికి మీరు పేమెంట్ కట్టలేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ దాన్ని క్లిక్ చేయాలి. అది కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొట్టమని చెప్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ప్యాన్ నెంబర్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ అని ఒక బటన్ వస్తుంది. ఈ కంటిన్యూ బటన్ కొట్టాలి. క్లిక్ చేయండి దీన్ని, కంటిన్యూ దాన్ని చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మొబైల్ నెంబర్ వస్తుంది, రిజిస్టర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అని కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 attempts రిమైనింగ్ అని వస్తుంది. కొట్టిన తర్వాత ఇవ్వచ్చు వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ అని ఉంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. దీన్ని కంటిన్యూ చేసుకుని ప్యాన్ నెంబర్ అంతా ఓకే అయినట్టుంది. ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది చూసారా, ఈ వాటిలో అన్నింటిలో ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని ప్రొసీడ్ అని కొట్టాలి. అన్నింటిలో కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అని చూడండి, ఇక్కడ ఉంది కదా, అన్నింటిలో ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ పేమెంట్ అని అడుగుతుంది. ఇక్కడ మన అసెస్మెంట్ ఇయర్ 2023-24 అని వస్తుంది. సో అదొక్కసారి చూసుకోండి మీరు. లాస్ట్ టైం ఏమో 23-24 వచ్చింది, ఇప్పుడు మనకి 24లోకి వచ్చేసాం కాబట్టి 24-25 అని కొట్టాలి. ఇక్కడ మీరు ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్లో అదర్ రిసిప్ట్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కింద చూడండి సబ్ టైప్ ఆఫ్ ద పేమెంట్ అని ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ ప్యాన్ విత్ ఆధార్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసి ఇక్కడ మనం కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ కొడితే ఇక్కడ న్యూ పేమెంట్లో చూడండి, అక్కడ ఫీజు అమౌంట్ 1000 రూపీస్ ఉంది. ఇక్కడ లాస్ట్ చూసుకుని మనం అన్నీ చెక్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ కొట్టుకోవాలి. కంటిన్యూ కొట్టాక చూడండి అంతా వెరిఫై చేసుకున్నది మొత్తం చేసుకుని నెట్ బ్యాంకింగ్ నుంచి కొట్టాలా, డెబిట్ కార్డ్ నుంచి కొట్టాలా అని ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో మనము మనకి ఏది అవైలబిలిటీ పైన చేసిన తర్వాత వస్తుంది. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసి యూపీఐ సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ యూపీఐ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాలి. యూపీఐ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, యూపీఐ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ యూపీఐ ఎంటర్ యూపీఐ అడ్రస్ అని ఉంటుంది. యూపీఐ అడ్రస్ ఎంటర్ కొట్టాలి. కొట్టి ఇక్కడ @ సెలెక్ట్ ఉంది కదా, అందులో యాక్సెస్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది. సో అదొక్కసారి చూసుకోండి. హెచ్డిఎఫ్సి అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. వెరిఫై అని కొట్టండి. వెరిఫై అని కొడితే ఇక్కడ మన నేమ్ డిస్ప్లే అవుతుంది, అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు వస్తుంది. సో దానికి మనం కన్ఫర్మేషన్కి వచ్చినట్టు. సో ఇప్పుడు మనం పే నౌ అని కొట్టండి. కొడితే ఇక్కడ కన్ఫర్మ్ ద పేమెంట్ అని వస్తుంది, కన్ఫర్మ్ చేసేసేయండి. 1000 రూపీస్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తే ఇట్లా వస్తుంది మీకు. ఓటీపీ కొట్టి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే చూడండి, ఇక్కడ ద చలానా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడికి వెళ్ళి మనకి డౌన్లోడ్ కొట్టేస్తే మీకు చలానా రిసిప్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒక 2 days ఈ 2 daysలో పేమెంట్ ఉంటుంది. 2 days ఆగిన తర్వాత ఈ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్డేట్ అవుతుంది. 1 or 2 days పడుతుంది. ఆ 2 days అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ పాన్ కార్డ్ 2 days అయిన తర్వాత దాని స్టేటస్ ఎట్లా చూసుకోవాలి ఎట్లా అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు సేమ్ అదే వెబ్సైట్కి వెళ్ళిపోండి. వెబ్సైట్కి వెళ్ళిపోయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎట్లా కొట్టామో ఇదివరకు అలాగే ఆ లింక్ ఆధార్లోకి వెళ్ళిపోండి. లింక్ ఆధార్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ మీకు డీటెయిల్స్ కొట్టమని అడుగుతుంది. సో ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ కొట్టండి.
డీటెయిల్స్ ఆధార్ నెంబరు, ఆధార్ నెంబర్ కొట్టాక ఇక్కడ మళ్ళీ వ్యాలిడేషన్ వస్తుంది. ఇది కొట్టాక చూడండి ఇక్కడ యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇవన్నీ కొట్టిన తర్వాత డీటెయిల్స్ అన్ని కొట్టి మనం కంటిన్యూ కొట్టాలి. ప్లీజ్ రీకన్ఫర్మ్ ద ఆధార్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కొట్టి కన్ఫర్మ్ కొట్టాం. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు మీ పేరు ఎలా ఉందో అలా 1-2 సార్లు చూసుకుని కొట్టండి. ఆధార్లో నేమ్ కొట్టి ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒకటి చూడండి, ఐ హ్యావ్ ఓన్లీ 1 year బర్త్ ఇన్ ఆధార్ అండ్ ఐ అగ్రీ ద వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్. ఫస్ట్ది లింక్ ఆధార్ అని కొడితే మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాం కదా, ఈ ఓటీపీ ఎంటర్ కొట్టగానే ఇక్కడ వ్యాలిడేట్ అని వస్తుంది. ఇక్కడ వ్యాలిడేట్ కొట్టండి. చూడండి ఇక్కడ యువర్ ఆధార్ పాన్ కార్డ్ లింక్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెండ్ ఫర్ ఎ వ్యాలిడేషన్. ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్టర్ 48 hours. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరు ఒక్కసారి 48 hours తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ అయిపోయినట్టు. ఫ్రెండ్స్, మీకు ఇదంతా క్లారిటీగా అర్థమైంది కదా. మళ్ళీ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ ఇది ఎవరికైనా షేర్ చేసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది, ప్లస్ మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.